ప్రసాద్ బా వానమ్మంతగా ఎవరు గొంతు తినకూడదు అనుకున్నాను నీకు ప్రసాద్ భయపడి చచ్చిపోలే ఏం సరే కానీ మనకు ఒకటి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది తెలుసా? నువ్వు మొన్న పోలీసు వాళ్ళతో అయిపోయింది లేవయ్యా ప్రసాద్, నువ్వు సేఫ్ కదా. సరే కానీ పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, నీకు స్వీట్ బాక్స్ పంపిద్దాం అనుకుంటే లెక్క తక్కువైంది. ఇప్పుడు డబ్బులు నాకు ఇస్తావా? ఇయ్యి కొట్టు ఫోన్ పోయి. స్వీట్ బాక్స్కి డబ్బులు లేవని చెప్తే నువ్వేందో లెక్క కొట్టని మళ్ళీ నన్నే అడుగుతావు. ఏ చిల్లరమ్మ కూడా నాకు అట్లాగే చెప్పిండేది. పెద్ద కాంట్రాక్ట్ పోయా, గోవా నుంచి హుబ్లీకి ఫ్లైఓవర్ పడుతుంది. పడతాడు, నేనేం చేయాలి? కింద నుంచి మనకు వచ్చింది పోయా కాంట్రాక్ట్, తుక్కు లెక్క మిగులుతుంది. తుక్కు మిగులుతుందో తుప్పు మిగులుతుందో నాకు అవసరమా? నువ్వు చేస్తావా? చేయవా? అసలు ఫోన్ చేసి ఏం చేస్తాను? పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది పోయా, నువ్వు చేస్తావా? చేయవా? చెప్తే చేయడానికి. ఏం కాంట్రాక్ట్? ఎవరు చేస్తాను? నీకు ఏం చెప్పినా? నీకే మంచి వర్క్ వచ్చింది పోయా, ఫ్లైఓవర్ వర్క్ ప్రసాద్. దొరికితే నువ్వు వేసుకొస్తావు, నాకేం చేస్తాను చెప్తున్నావు? నువ్వు నేను కలిసి చేస్తే దండికి దుడ్లు మిగులుతాయని చెప్తున్నాను. లోడల్లో వేసుకొని నీ దుడ్లు వద్దు, నువ్వు వద్దు. కానీ చిన్నప్పుడు క్లాస్మేట్ అని చెప్పి ఏదో బాగుపడతావని నీకు ఆఫర్ ఇస్తే అసలు నువ్వు ఎవడు, నేనెవడు, నా వయసు ఎంత, నీ వయసు ఎంత? ఏ చిల్లర మామూడా, బజారోడా? ఏమే చిన్నప్పుడు నువ్వు స్కూల్కి పోయావా లేదా ప్రసాద్? చిన్నప్పుడు పోయి అందరూ వస్తారు, నువ్వే గాడిదగా చెప్పిస్తావా, పందులుగా చెప్పిస్తావా? నేను చిన్నప్పుడు స్కూల్కి పోకుండానే ఈ ఫీల్డ్ దిగినాను తెలుసా? అందుకే నువ్వు అంత రోజుకి ఇరుక్కుపోయేది. సరే గాని ప్రసాద్, ఒక మాట విను. 35 కిలోమీటర్లు ఫ్లైఓవర్ పోయా, గుద్దులో పెట్టుకునేకా? బండ్లు పోయేకపోయా. బండ్లు ఫ్లైఓవర్ అంటే కూడా తెలీదా నీకు? స్కూల్లో ఏం నేర్పించినా నీకు నోట్లో పెట్టా? ఏంది ఎవరా? ఏమన్నా కనగలేమన్నా? పిల్లోళ్ళకి చాక్లెట్ లాలీపాప్ పెట్టరా? ఏంది నువ్వు అన్ని తప్పుగా అర్థం చేసుకుంటావు? పెడతారు చాక్లెట్ పెడతారులే. మళ్ళీ అట్లా మాట్లాడ, ఏదైనా క్లారిటీ మాట్లాడ. లోపల నాకు అవసరంలే. మనకు పెద్ద కాంట్రాక్టర్ 5 పిల్లలు కాళ్ళని అడిగినారు. బజార్ మొమ్మడా, వంకాయ మొక్కమాడా, చిల్లర మొమ్మడా, లోపలడా ఎవడైనా నా పిల్లలు ఆడుతారా? ఏమే వాళ్ళు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయిపోయింది పోయా, 5 పిల్లలు తక్కువైనా అని చెప్పి నేను ఢిల్లీకి పోయి కొట్లాడి కాంట్రాక్టర్ మాకే కావాలని చెప్పి ఇప్పించుకొని వచ్చినాను. ఇప్పించుకొచ్చి దొడ్డుగా 5 పిల్లలు దొడ్డు కూర్చొని కూడా సరిపోవు. పిల్లలు 5 కాదు, 2 బల్బులు కూడా బిగిమని చెప్పినారు. బల్బులు కూడా బిగిమన్నారా? ఏమనుకుంటు ప్రసాద్? ఆడ నీ ముందర ఒకటి తగిలించుకో సరిపోతుంది. సరే, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్తే నేను వేరే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. నాకు సతాయిద్దు, నువ్వు నాకు ఫోన్ వేయద్దు, నువ్వు చెప్తానా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సిమెంట్ వాళ్ళు ఉన్నారా? చిల్లరమ్మడా నాకు సతాయిద్దు, నీ పనుకోవాలా? ఇదొక్కటి చెప్పు అయ్యా, సిమెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామా? ఎవడు లేడపా నాకే లేరా? సరే, ఈరోజు నువ్వు ఖాళీగా ఉన్నావా? ఫ్రీగా? నేను ఖాళీగా ఉన్నాను, ఖాళీగా లేను. ముద్దులు పెడతాను, నీకు అవసరం లేదు. నీకు చిక్మంగళూరులో చిలకలను దింపొస్తే మనిషికి 3000 ఇస్తా అన్నారు, వెళ్తావా? బజార్కే బజారోడా, చిల్లర మగమోడా. ఇంకొకసారి కానీ ఇట్లా కేసులు ఇరికిచ్చేది, వాళ్ళతో వీళ్ళతో ఇరికిచ్చేది, వాళ్ళతో మాట్లాడిచ్చేది, చిలకలతో మాట్లాడిచ్చేది నువ్వన్నీ చేసినావు అనుకో, నీకు ఆడాడించేస్తా చూడు మళ్ళా. సరే సరే ప్రసాద్, నువ్వు కోప్పడకు ప్రసాద్, కోప్పడకు. సరే గానీ నీకు గుట్కన్నంలే అలవాటు ఏమన్నా ఉందా? అవలా ఏమన్నా గానగలు తిరుగుతావేమో నాకు చెప్పి మాటకొచ్చాలిగే. లేదులే పాపము, లేదులే పెద్ద అయిపోయారనుకుని గమ్మున ఉండకపోతే. నువ్వు నేను కలిసి చదువుకోలేదు? లోడా చదువుకున్నామా ఏమన్నా? నువ్వు ఆడా నేనాడా? నువ్వు చిన్నప్పుడు స్కూల్ పోలేదు? చిన్నప్పుడు స్కూల్ పోక ఏమన్నా? మళ్ళీ నేను కూడా పోయినా స్కూల్కి. కాదు,
కాదు చిన్నప్పుడు స్కూల్ పోగా సమంత దగ్గర పోతుంటారా చిన్నప్పుడు ఏ లోపలడా యో నువ్వు ఏంది పోయ్యా సమంత గిమంత అని మాట్లాడుతున్నావు? నీకు అంత కాగాలంటే మన దగ్గర సుప్రీత ఉంది. నా సుప్రీత అవుతున్నా రోడవుతుంది నాకు ఇట్లాంటివన్నీ అవసరం నాకు అవసరంలే. నువ్వు ఎవడు నేనెవడోయా? సరే సరే కానీ తప్ప మాటకొచ్చాకే రోజు ఫోన్ చేసుకుంటా. యో, నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు? నీకు నాకు నీకు 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 ముందు ఉంటుంది అనుకుంటారు కదా, వాళ్ళతో ఉండు. నీ వాళ్ళతో పో, నీ ఫ్రెండ్తో చేయి, నీ బంధువులతో చేయి. ఎవరు నాకు ఫ్రెండ్స్ ప్రసాద్? ఎవరు నాతో కలిసడం కూడా కలిసడం లేదు, భయపడుతున్నారు. అంతా చిల్లర నా కొడుకులే ఉన్నారు కానీ నా తెలుసులే. ప్రసాద్ నువ్వు ఇట్లా నీ స్నేహితులే కారణము. సరే సరే కానీ నువ్వు గుట్కా వేసుకునే అలవాటు ఉందో లేదో చెప్పలేదు. నీ మాత్రం చిల్లర మాత్రం గుట్టకాలు ముట్టకాలు అవన్నీ ఆడము చూడము కూడా. సరే సరే మంచి పని చేసినావు. ఎందుకంటే రామ్ ప్రకాష్ ముద్దు పెట్టుకున్నప్పుడు మళ్ళా గుట్కా వేసుకునే వాళ్ళంటే నచ్చదు. ఏ చిల్లర కూడా అలాగేమని చేస్తానా? మంచి మాట్లాడో లేదనుకో ఏడాది ఇచ్చేస్తా నీకే. మంచిగా ఎందుకు ప్రసాద్? తొక్కేస్తా నీకే, తల నరికేస్తా. అవునా ఏమన్నా? సరే ప్రసాద్ ఉండు, నువ్వు ఎందుకు కోపడతావప్ప? ఒక్క నిమిషం మాట్లాడಬೇಕು నీకే ఏరోడైంది అసలు నీకు మొక్కలోకి ఇంచేస్తా నీకు ఆడబడతాడా? ప్రసాద్ ఒక్కటే ఎండ లేకున్నాయి, మజ్జిగ తాగి బాడీ చల్లగా పెట్టుకో, రాత్రికి రంబోల వల్ల. నువ్వు పోసుకో, నీ ముడ్డిలే పోసుకో, పెరుగంతా పోసుకొని బాగా చల్లగా ఉంటుంది. కాల్చినప్పుడు ఎవరు పిలుచుకొచ్చుకో నైట్కి. సరే సరే కానీ ప్రసాద్ మనలో మన మాట ఒక్కటే. మడ్డ మనలో మనకు ఒక మాట అన్నావయ్యా, ఏంది నువ్వు? తప్పుడా అంత చిల్లర బజార్లు ఆడుకుంటా నువ్వు. నువ్వు ఏ సోపు వాడేది ప్రసాద్? నాకు రేగింది అనుకో నీకు నరికేస్తానబ్బా నిన్న. ఇంకా పోతే నువ్వు ఆడ నిన్ను మామూలు పిలిచిందమ్మా 20 మందిని వేసుకొని వచ్చేస్తాయి పొద్దు. అంతమంది కంటే లాడ్జ్ సరిపోదు కదా. ఏ లోపలడా వాడు పరగోనే కాదు నిన్ను నరకడానికి. ఎవరో ఏమన్నా అంతమంది అంటే మన హ్యాండిల్ చేయలేరు. 20 మంది వద్దు కానీ ఫస్ట్ ఒక 6 మంది, ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఒక 6 మందిని అట్లా రోజు బ్యాచ్లు లెక్క దింపు. ఏ లోపలడా నేనేం పిలుచుకొచ్చేదే నిన్నే ఆ చిలకలు కాదు, చిలకలు అనుకుంటున్నా వాళ్ళని కాదు. మళ్ళా కుందేళ్ళని పిలుచుకొస్తున్నావా? ప్రసాద్ ఉన్నావా లేదా నువ్వు? ఈ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ చూడరా, దీనికంతా కనెక్ట్ చేసుకో. నీకుండు ఏడా నీ బొద్దు నీకు ఏడా ఇరిగిపోలే పో. మామూలు నుంచి వద్దులే పాప అనుకుంటే కస్టమర్కి నా నంబర్ ఇస్తున్నావా ప్రసాద్? ఇస్తాను కొట్టుకుంటారు నెంబర్. థ్యాంక్స్ ప్రసాద్, నువ్వు ఉంటే నాకు చాలా ధైర్యం తెలుసా? ఏ లోపలడా కస్టమర్ కాదు, నీ తలకాయ లేపే వాళ్ళకి ఇస్తాను నీకే. ఉండు ఏమవునా ఏమన్నా? తలకాయ లేపుతావా ఏంది ప్రసాద్? ఎమ్మకలు ఇరిగిపోతాయి ఆడాడవే. మసాజ్ చేస్తారా? నువ్వు గానగలేమంది నాకు మంచి బూతులు వస్తాయి నోట్లో నుంచి. పక్కన ఎవరు మీ వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు మీ పక్కన? 80 మంది ఉన్నారే. ఏం పనికి పోయినారు మీరు 80 మంది? లోపల కూడా చిల్లర కూడా అంతా ఇంటికాడు వాళ్ళు చెప్తాను నేను చిల్లర్. అంతమంది సర్కిల్ పెట్టుకొని నువ్వు ఎందుకు పోయా భయపడుతున్నావు? నీ మాదిరి అసలు ఏం తిక్కమక్క మాట్లాడుతున్నావు నువ్వు. నాకు రోజు ఫోన్ చేసి సతాయించేది కొత్త నంబర్లతో చేసినావంటే నీకు ఆడాడు ఉంచేస్తాను బాబు నీకు. సరే సరే కానీ ఇంకొక విషయం ప్రశ్న. ఒక విషయం చెప్పు, 2 విషయాలు చెప్పు. నా భూమిలో తరం అయితే నీ విషయాలు. ఎండకి ఎక్కువ తిరగద్దు, మోషన్స్ పెట్టుకుంటున్నాయంట బయట ప్రసాద్. బేదులు రావు ఏమి రావులే నాకే. ఏం ప్రసాద్?
ఏ అసలు ఫోన్ పెడతావా పెట్టవా? అనవసరం నీతో మాట్లాడేది సరే కూడా. సరేలే కానీ ఎవరికో పక్కన కస్టమర్కి నంబర్ ఇస్తావు కదా, అతను ఎప్పుడు వస్తాడో కనుక్కో. ఏ బజారా ఏ లోఫర్ నెంబర్ లొకేషన్ పెట్టండిరా. ఈ నా కొడుకు ఆడినాడు లొకేషన్ అంటే నేను చెప్తా చూడు, మనకి ఇప్పుడు చల్లగా ఊటీలో అయితే బాగుంటుంది. ఊటీకా నీ నీ ఉండు ఊటీలో వస్తాను ఉండి ఆడన్నావు కనుక్కో. వచ్చేటప్పుడు అట్లేమన్నా మందు గిందు తీసుకురా, ఈడ చాలా చల్లగా ఉంది. చెత్తా నీకే ఏ లోపలడా లొకేషన్ ప్రసాద్, లొకేషన్ లాంటివి ఏ లొకేషన్ కావాలా నీకు? వాటర్ ఫాల్సా, లేకపోతే అడివా, లేకపోతే కొండలా, ఏది కావాలా చెప్పు ప్రసాద్. ఏ లోపలమ్మడా బజారోడా కంబు చెట్లు ఆడేవాడా? ఏ కంబు చెట్ల కింద సంసారం చేసేవాడా? నువ్వే కదా ప్రసాద్ లొకేషన్ అంటే. లొకేషన్ నీకుండో నీకు చెప్తా నీకే. చెప్పు త్వరగా చెప్పు ప్రసాద్. ఏం చెప్పాలి నీకే? ఉండో నీకు రావాలి ఉండో పట్టుకుంటున్నాం. పట్టుకుంటారా? ఏంది ప్రసాద్ మీరు? ఏ బజారా పట్టుకుంటున్నామంటే నువ్వు ఆడ నీకు తెలుసుకోవడానికి కస్టమర్ చేస్తా. నువ్వు మాటలు దుబారైపోయి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు కస్టమర్ పట్టుకుంటువా ఏంది నువ్వు? నీకు పట్టుకునేది కాదు, నీకు నిన్ను ఏడాది ఉంచేస్తా ముందు. సరే బయలుదేరండి త్వరగా. ఎప్పుడు వస్తున్నారు? వస్తాను నీకు ఉండు ఏడాది ఉండు నీకు. కానీ భోజనాలు ఎంతమందికి చేపిమంటావు? చేపిద్దరా ఇట్లా ఈ రోడ్డు పెట్టలే నరకాలు అయిపోద్దు పని ఎట్లని కానీ వద్దు, ఇవన్నీ వద్దురా. మనం ప్రసాద్ వచ్చేకి పెట్రోల్ కి డీజిల్ కి ఛార్జీలకి ఏమైనా డబ్బులు ఉన్నాయా లేదా? డబ్బులు వచ్చేకి ఉన్నాయా లేవా మీ దగ్గర? గానా దిగుతున్నావు దింగు, నువ్వు ఏం చేస్తావు కానీ ప్రసాద్ మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏం భయపడద్దండి. ఇటుకు వచ్చినాక వారంలో ఫుల్గా దుడ్లు సంపాదించుకొని పోయేదట్లా నేను ఏర్పాటు చేస్తాను సరేనా? ఏ బజారా చిల్లరమ్మడా దుడ్లు నువ్వు సంపాదించుకుంటావో పొద్దు నువ్వు బూడ్చిపోతావో, నీ కొబ్బరి నాశనం అయిపోతుంది. పొద్దు చూడాలని పొద్దు బజార్లో పడుకుంటే మళ్ళీ ఏరా అని మళ్ళా. సరే రేపు ఖచ్చితంగా ఏరా అని ఫోన్ చేస్తాను సరేనా? ఏ బజారా ఎందుకంటే నువ్వు ఎటు రావన్నా తెలుసు కాబట్టి రేపు ఫోన్ చేసి ఏరా అంటాను అనిపించుకో. చెప్పు మెట్లన్నీ ఇరిగిపోతా నీకే. ఒక్క నిమిషం, వేరే కస్టమర్ వచ్చినాడు మాట్లాడతాను. నీ ఫోటో ఏదైనా పంపు, నీది కూడా చూపిస్తానా? చూపి అయిపోతుంది రేపు కట్టుకుంటా. పక్కన ఇంకా ఎంతసేపు ఎతుకుతాడు, దొరికిందా లేదా? ఏ చిల్లరమ్మ కూడా ఫోన్ పెట్టి లోపల ఇంకోసారి ఫోన్